కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత అనన్య తనని విహాన్ వర్మ నుంచి విడిపించుకొని కార్ దిగడానికి ప్రయత్నిస్తుంది. విహాన్ వర్మ తన చేయి పట్టుకొని ఎక్కడికి, మీ ఇంటికి వెళ్ళవా అని అడుగుతాడు. అప్పుడు అనన్య, కానీ నువ్వు నన్ను వెళ్ళనిచ్చేటట్టు లేవుగా అని అంటుంది. పద, నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా అని అంటాడు విహాన్ వర్మ. అనన్య నిజమా అని కారులో కూర్చుంటుంది. విహాన్ వర్మ, కానీ మనం ముందు ఒక చోటికి వెళ్ళాలి అని కార్ డోర్ లాక్ చేస్తాడు. అనన్య అది విని కార్ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది. డోర్ ఓపెన్ అవ్వదు. తనని రివ్యూ మిర్రర్ లో చూసి విహాన్ వర్మ చిన్నగా నవ్వుతాడు. విహాన్ వర్మ, ఫస్ట్ మనం ఒక చోటుకి వెళ్ళాలి, తర్వాత మీ ఇంటికి అని అంటాడు. అనన్య అది విని కోపంగా కూర్చుంటుంది. అది చూసి విహాన్ వర్మ తను కోపంగా ఉన్నా చాలా అందంగా ఉంది అని అనుకుంటాడు. బహుశా దీన్ని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారేమో. తనని నేను ఒక క్షణం కూడా చూడకుండా ఉండలేకపోతున్నాను అని అనుకుంటాడు. అలానే తనని చూస్తూ కార్ నడుపుతూ ఉంటాడు. కొంచెం సేపు తర్వాత విహాన్ని అనన్య చూస్తుంది. అతను తన వైపే చూస్తూ ఉండటం చూసి, హలో మిస్టర్, రోడ్ మీద చూసి నడుపు, నన్ను కాదు అని అంటుంది. విహాన్ సడన్ గా షాక్ అయ్యి, నేనేమి నీ వైపు చూడడం లేదు అని అంటాడు. మరి ఎక్కడ చూస్తున్నావు అని అంటుంది అనన్య. అది అది వెనక ఏమైనా వెహికల్స్ వస్తున్నాయేమో అని చూస్తున్నా అని అంటాడు. అనన్య, ఆహా, నువ్వు ఎక్కడ చూస్తున్నావో మన ఇద్దరికి తెలుసులే, ఫస్ట్ ముందు చూసి డ్రైవ్ చేయి అని పక్కకి తిరిగి నవ్వుకుంటుంది. ఇంతలో విహాన్ కి ఫోన్ వస్తుంది. జేజే ఫోన్ చేస్తాడు. విహాన్ ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు జేజే అని అంటాడు. సార్, మన జపాన్ బ్రాంచ్ నుంచి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలంట అని అంటాడు. జేజే, నేను తర్వాత మాట్లాడతా, నేను ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ వర్క్ లో ఉన్నా అని అంటాడు. అది కాదు సార్ అని జేజే అంటాడు. అంతలో విహాన్ ఫోన్ కట్ చేస్తాడు. ఇది అంతా వింటున్న అనన్య, ఏంటి జపాన్ బ్రాంచా అని అంటుంది. అవును, జపాన్ బ్రాంచే, ఏమైంది అని అంటాడు. ఏం లేదు, జపాన్ లో కూడా నీ కంపెనీ బ్రాంచ్ ఉందా అని అంటుంది. జపానే కాదు, మోర్ దెన్ 55 కంట్రీస్ లో ఉన్నాయి అని అంటాడు విహాన్. అనన్య విని సరే అని అంటుంది. విహాన్ కార్ ని ఒక రెస్టారెంట్ ముందు ఆపుతాడు. పద వెళ్దాం అని కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. అనన్య కార్ దిగుతుంది. విహాన్ అనన్య చేయి పట్టుకుని రెస్టారెంట్ లోకి తీసుకొని వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే విహాన్ ని చూసి రెస్టారెంట్ మేనేజర్ త్వరగా విహాన్ దగ్గరకు వస్తాడు. విహాన్ తో మాట్లాడి వెళ్ళిపోతాడు. అనన్య అదంతా పట్టించుకోదు. తను ఆ రెస్టారెంట్ ని చూస్తూ ఉండిపోతుంది. తర్వాత మేనేజర్ వచ్చి విహాన్ అనన్యని విఐపి టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అనన్య విహాన్ కూర్చుంటారు. మేనేజర్, సార్, ఏం ఆర్డర్ చేస్తారు అని విహాన్ ని అడుగుతాడు. విహాన్ అనన్యని ఏం తింటావని అడుగుతాడు. అనన్య, నాకు ఈ ఫ్యాన్సీ వంటకాల పేర్లు తెలీదు, నువ్వే ఏదో ఒకటి ఆర్డర్ చేయి అని అంటుంది. విహాన్ చిన్నగా నవ్వి తను ఆర్డర్ ఇస్తాడు. మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత అనన్య, ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బాగోదా ఏంటి, ఎవరూ లేరు అని అంటుంది. విహాన్ నవ్వుతూ, కాదు, రెస్టారెంట్ మొత్తం బుక్ చేశా అని అంటాడు. అది విని అనన్య షాక్ అవుతుంది. అనన్య నిశ్శబ్దంగా ఉండిపోతుంది. కొంచెం సేపు తర్వాత ఫుడ్ తీసుకొని మేనేజర్ వస్తాడు. విహాన్ అనన్య తింటూ ఉంటారు. అనన్య, మీ కంపెనీ పేరు ఏమిటి అని అంటుంది. వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని అంటాడు. ఇద్దరూ తింటూ ఉంటారు. తర్వాత విహాన్ బిల్ పే చేస్తాడు. అనన్య, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా పద అని అంటాడు విహాన్. అది విని అనన్య చాలా టెన్షన్ పడుతుంది. అది చూసి విహాన్ ఏమైంది అని అంటాడు. మా పిన్ని గయ్యాలి, రాత్రంతా ఎక్కడున్నావని చంపేస్తుంది అని అంటుంది అనన్య. అదంతా నేను చూసుకుంటాలే అని అంటాడు విహాన్ వర్మ. ముందు పద, కారులో కూర్చుందాం అని అంటాడు. ఇద్దరూ వెళ్లి కారులో కూర్చుంటారు. అనన్య తన ఇంటి అడ్రస్ చెప్తుంది. విహాన్ అనన్యని తన ఇంటి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. తన ఇల్లు ఒక చిన్న కాలనీలో ఉంటుంది. అక్కడ ఉన్నవారిలో ఎవరో ఒకరి దగ్గర కారు ఉండేది. అలాంటిది ఒకేసారి 5, అవి కూడా రోల్స్ రాయల్స్ లాంటి పెద్ద బ్రాండ్ కార్లు రావడం ఇదే ఫస్ట్ టైం. ఆ కార్లను చూసి అందరూ బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. పిల్లలైతే కార్ల వెంట వస్తూ ఆనందంతో అరుస్తూ నవ్వుతూ ఉంటారు. అది చూసి మధులత పరిగెడుతూ వెళ్ళి, అమ్మా అమ్మా, అక్క అక్క వస్తుంది అని అంటుంది. రాణి, ఆ ముండపని చెప్తా, రాత్రంతా ఎక్కడుందో అని అంటుంది. దాని తోలు ఒలిచేస్తా అని అంటుంది స్వాతి. స్వాతి అనన్యకు పిన్ని, ఇంకా మధులత తనకి చెల్లి. అది కాదమ్మా, అక్క కారులో వస్తుంది, అది కూడా రోల్స్ రాయ్స్ అని అంటుంది. ఏంటి, రాయిసా అని అంటుంది. అబ్బా అమ్మా, అది రాయ్స్ కాదు, రోల్స్ రాయ్స్ అని అంటుంది. ఏదో ఒకటి లేవే, పదా ఫస్ట్ వెళ్ళి చూద్దాం అని అంటుంది స్వాతి. ఇద్దరు త్వరగా బయటికి వస్తారు. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే మీకు మా వీడియో తప్పక నచ్చుంటుంది. ప్లీజ్ లైక్ చేసి మా చిన్న ఛానల్ కి మీ సపోర్ట్ ఇవ్వండి. ఇంకా ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. కొత్త వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.